తాంత్రిక మరియు ఆధ్యాత్మిక దేవతా రూపం చిన్నమస్తాదేవి. ఎందుకు ఈ విచిత్ర రూపం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మతంలోని తాంత్రిక దేవతలలో చిన్నమస్త ఒక ముఖ్యమైన దేవత. ఈమెను చిన్నమస్త, ప్రచండ చండిక, జోగిని అని కూడా పిలుస్తారు. చిన్నమస్తాదేవిని శక్తి యొక్క రౌద్ర రూపంగా కొలుస్తారు. చిన్నమస్త అనగా ఖండింపబడిన శిరస్సు అని అర్థం. ఈ హిందూ ఆధ్యాత్మిక అమ్మవారు భీతికరమైన ప్రతిరూపంలో చిత్రీకరించబడింది. ఈమె దశమహావిద్యలలో ఒకరు. తంత్ర రహస్య సాంప్రదాయం నుండి 10 మంది దేవతలు మరియు హిందూ మాతృదేవత మహాదేవి యొక్క ఉగ్రమైన రూపం. స్వయంగా శిరచ్ఛేదం చేసుకున్న నగ్న దేవత. సాధారణంగా దైవిక సంభోగ జంటపై నిలబడి లేదా కూర్చుని ఒక చేతితో తన తెగిపోయిన తలను, మరి ఒక చేతితో ఖడ్గాన్ని పట్టుకొని ఉంటుంది. ఆమె స్వీయ ఖండితం చేసుకున్న మెడ నుండి 3 రక్తపు ధారలు చిమ్ముతూ బయటకు వస్తాయి. ఆమెకు ఇరువైపులా సేవకురాళ్లైన 2 నగ్న యువతులతో సహా ఆమె ఖండితమైన శిరస్సు కూడా ఆ రక్తధారాలను తాగుతూ ఉంటుంది. చిన్నమస్త టిబిటన్ బౌద్ధ దేవత వజ్రయోగిని యొక్క తెగిపోయిన తలరూపం అయిన చిన్నముండాతో దగ్గర పోలిక కలిగి ఉంది. ఈ శక్తి రూపాన్ని నేపాల్, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కొలుస్తారు. ఆమె జన్మదినాన్ని చిన్నమస్త జయంతిగా జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష చతుర్దశి నాడు వస్తుంది. స్వీయ శిరచ్ఛేదం చేసుకున్న ఈమె ఒక శక్తిపీఠ దేవత. చిన్నమస్త ప్రాణదాత మరియు ప్రాణహర్త. మహావిద్యలలో ఒక దేవతగా కొలువబడే ఈమెను లైంగిక వాంఛపై స్వీయ నియంత్రణకు చిహ్నంగా లైంగిక శక్తి స్వరూపిణిగా భావిస్తారు. ఇంతకు ఈ దేవత స్వీయ శిరచ్ఛేదం ఎందుకు చేసుకోవలసి వచ్చింది అనే సందేహాన్ని నివృత్తి చేస్తూ ఒక కథ చెప్పబడింది. ఆ ప్రసిద్ధ కథ ప్రకారం పార్వతీదేవి తన సేవకురాలైన ఢాకిని మరియు వర్ణిణులతో కలిసి నదిలో స్నానం చేస్తున్నప్పుడు వారిద్దరూ ఆకలితో ఉన్నారని కోరారు. వారి ఆకలి తీర్చడానికి పార్వతి తన తలనే ఖండించుకొని తన మెడ నుండి వచ్చే 3 రక్తపు ధారాలను తాను తన సేవకురాళ్లకు తాగిస్తూ ఉంటుంది. ఈ సంఘటనతో ఆమె ఖండించిన తల అనే రూపం పొందింది. చిన్నమస్తను జీవిత చక్రంలోని 3 దశలైన జన్మ, రతి మరియు మృత్యువు అనే దశలకు చిహ్నాలుగా 3 రూపాంతరాలలో సేవిస్తారు. చిన్నమస్త ఇంట్లో కొలుసుకునే ప్రత్యేక దేవతగా అంత ప్రసిద్ధి చెందలేదు. తాంత్రికులు అతీంద్రియ శక్తులు మరియు సిద్ధిప్రాప్తి పొందడం కొరకై ఈమెను ఉపాసిస్తారు. శ్రీం హ్రీం క్లీం ఐం వజ్ర వైరోచనియే హం హం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని పఠిస్తారు. ఈ మంత్రాన్ని శుచిగా కూర్చొని ఏకాగ్రతతో నిష్టగా జపించాలి. శక్తిపాతం తట్టుకునేందుకు సిద్ధపడేవాళ్లే ఈ ఉపాసన చేస్తారు. చిన్నమస్తిక రూపాన్ని మరో కోణంలో కూడా చూడవచ్చు. యోగశాస్త్రం ప్రకారం ఇడ, పింగళ మరియు సుషుమ్న అనేవి మానవ శరీరంలోని ముఖ్యమైన 3 ప్రధాన నాడులు. ఇవి శరీరంలోని ప్రాణశక్తిని ప్రవహింపజేసే మార్గాలు. ఎడనాడి ఎడమవైపు, పింగళ నాడి కుడివైపున ఉంటాయి. వీటి మధ్యలో సుషుమ్న నాడి వెన్నెముక మార్గంలో ఉంటుంది. ఎడనాడిని చంద్రనాడి అని కూడా అంటారు. ఇది శీతలంగా స్త్రీశక్తిని సూచిస్తుంది. పింగళ నాడిని సూర్యనాడి అని కూడా అంటారు. ఇది శరీరంలోని కుడివైపున ఉంటుంది. ఇది ఉష్ణంగా పురుషశక్తిని సూచిస్తుంది. సుషుమ్న నాడి శరీరానికి కేంద్రంగా వెన్నెముక మార్గంలో ఉంటుంది. యోగాలో కుండలినీ శక్తిని మేల్కొల్పడానికి ఇది ప్రధాన మార్గం. మన శరీరంలోని ప్రధాన నాడులుగా ఉన్న ఈ 3 నాడులు ఏకం అయినప్పుడు కుండలినీ శక్తి ఒకే ఒక్క చైతన్యంగా సహస్రార చక్రం వైపు ప్రవహిస్తుంది. చిన్నమస్తాదేవి పాదాల క్రింద శృంగార భంగిమలో స్త్రీ పురుషుల రతి మన్మథ రూపం కామవాంఛల నియంత్రణకు చిహ్నంగా భావించవచ్చు. స్త్రీ పురుషుల రతి మన్మథ రూపం ఉద్దేశ్యం కామవాంఛల నియంత్రణగా భావించవచ్చు. మనోవికారాలను అనగద్రొక్కి మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తిని చైతన్యవంతం చేస్తూ ఇడ, పింగళ,
సుషుమ్న నాడులకు సమానంగా ఆ చైతన్యాన్ని ప్రవహింపజేయడం ద్వారా దివ్య యోగ శక్తులను పొందవచ్చునని సూచించే సంకేతంగా కూడా ఈ చిన్న మస్తిక విగ్రహ రూపాన్ని చూడవచ్చు. అందుకే ఈ విగ్రహ రూపం దేవతారాధనగా, సాధారణ నిత్య పూజా విధానంగా గృహాలలో ఆచరించడం జరగటం లేదు. ఇది ధ్యానయోగ ప్రక్రియకు సంకేతం. తాంత్రిక విద్యలలో కూడా స్వీయ శిరచ్ఛేద ప్రస్తావన ఉండి ఉండవచ్చు. రావణుడు బ్రహ్మను ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. తన తపస్సులో భాగంగా 10 సార్లు తన తలను నరికివేసుకున్నాడు. అతని అంకిత భావానికి మెచ్చిన బ్రహ్మ జ్ఞానానికి, శక్తికి గుర్తుగా 10 తలల వరం ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి. ఇలా తలను స్వయంగా నరుక్కొని తిరిగి అతికించుకోవడం అనే తాంత్రిక విద్య ఒకటి ఉండేదని, సకల విద్యాపారంగతుడైన రావణుడు అనేక మంత్ర తంత్ర విద్యలను పొంది ఈ విధమైన తాంత్రిక తపోశక్తుల ద్వారా బ్రహ్మను ప్రసన్నం చేసుకుని వరాలు పొందాడని పురాణ కథలు సూచిస్తున్నాయి. కనుక చిన్నమస్తిక రూపాన్ని తాంత్రిక శక్తి రూపంగా కొందరు, ఆధ్యాత్మిక యోగ సాధనకు చిహ్నంగా కొందరు భావిస్తారు. ఈ వీడియోలో ఇచ్చిన వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.